లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియవిశ్వాసులారా, 12వ అధ్యాయంలో కృపావరాలను గురించి తెలియచేశారు పౌలు గారు. 13వ అధ్యాయంలో కృపావరాలు వాడాలన్నా, సంఘం బాగుండాలన్నా, భౌతికంగా ఆత్మీయంగా ఒక సంఘం మంచిగా ఉండి చక్కగా దేవునిలో ఎదగాలంటే అవసరమైంది ప్రేమ. స్వార్థం లేని ప్రేమ, దైవ ప్రేమ. దేవుని ప్రేమకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో 13వ అధ్యాయంలో తెలియచేసి, అలాంటి ప్రేమ కలిగిన వారే ఈ వరాలను సంఘంలో చక్కగా వాడగలుగుతారు. వాడగలిగిన వారే సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి, అలాగే సంఘం ఉజ్జీవింపబడటానికి కారకులు అవుతారు అని తెలియచేస్తూ, వరాలను గురించి, వాటి వినియోగం గురించి 14వ అధ్యాయాన్ని పౌలు గారు వివరిస్తున్నారు. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి పౌలు గారు అంటున్నారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహించడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యము బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశం చేయవలెనని అయినను, ప్రవచించవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన యెడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవిని గాని వీణ గాని నిర్జీవ వస్తువులు. నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్లుందురు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒకటి అయినను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్ప శక్తి గలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని యెడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పుదాన్ని గ్రహించలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడెలాగ పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు
బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయమై శిశువులనుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుండి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయును. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చుచున్నప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధించవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని అని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయండి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థం చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని యెడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనలో తాను దేవునితో మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకరు ప్రవచించవచ్చు. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకుని గోరిన యెడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళిన, మీ యొద్దకు మాత్రమే వచ్చిన ఎవడైనా తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని యెడల నేను మీకు రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. ప్రియవిశ్వాసులారా, సంఘంలో క్రమం ఉండాలి. క్రమం లేని సంఘం దీవించబడదు. అలాగే సంఘంలో వరాలు ఉండాలి. వరాలు ఫలభరితంగా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి అనేది ఈ అధ్యాయంలో మూలమైన పదం అని చెప్తాము. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి అంటే చక్కగా కట్టబడటం. సంఘం కట్టబడాలి. సంఘము దేవుని యొక్క శరీరం అని, క్రీస్తు శరీరం అని మనం చెప్తాం కదా. క్రీస్తు శరీరం శిరస్సు క్రీస్తే. అలాంటి క్రీస్తు శరీరం నానాటికి వర్ధిల్లాలి అంటే దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము, దేవుని పిల్లలంగా ఆయన పేరు పెట్టుకున్నాం, క్రైస్తవులము అని పిలువబడుతున్నామంటే క్రీస్తు వారము, క్రీస్తుకి సంబంధించిన వారము, క్రీస్తును సేవించేవారము, క్రీస్తును వెంబడించేవారము. అలాగైన మనం ఒక శరీరం, అనేకమైన వ్యక్తులమే, కానీ అందరము ఆత్మ కలిగించిన ఐక్యత చేత
ఒక్క శరీరం ఎలాగైతే మన శరీరంలో అనేక అవయవాలున్నా అన్నీ కలిసి దేవుని వాక్యాన్ని ఎలాగైతే ప్రచురపరుస్తూ ఉన్నాయో, అన్నీ కలిసి ఎలాగైతే వాటి విధులను జరిగిస్తూ ఉన్నావో శరీరంలో ఉన్న అవయవాలను, మనం కూడా అనేకమైన వ్యక్తులంగా ఉన్న ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాము. ఆ దేవుడు చెప్పిన విధులనే గైకొంటాము, పాటిస్తాము. ఇలాగా ఒక శరీరంలో ఉన్న అనేక అవయవాలు వాటి వాటి ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తే మన శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది కదా. అలాగే మనం కూడా క్రీస్తు కొరకై మనకి ఇవ్వబడిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. సంఘంలో బాధ్యతలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోని వ్యక్తులకు వరాలను దయచేస్తాడు. వాటిని ఆత్మవరాలని, కృపావరాలని పిలుస్తాము. ఆత్మవరాలు, ఈ కృపావరాలు ప్రత్యేకమైనవి. పరిశుద్ధాత్మ అనుగ్రహము వల్లనే పొందుతాము. మనిషి ఎవడు వీటిని, ఏ మనిషి ఇంకో మనిషికి వీటిని కానుకగాను బహుమానంగాను ఇయ్యలేరు. పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తం చొప్పున ఆయన పని చక్కగా జరగటానికి క్రీస్తు యొక్క కార్యములు మనలో సిద్ధించి కార్యసిద్ధి కలుగునట్లుగా మనం ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుకి పత్రికలుగా ఉండే నిమిత్తం మనకేవి కావాలో అవి ఆత్మదేవుడే ప్రసాదిస్తారు. ఆత్మదేవుడు ప్రసాదిస్తూ ఉన్న ఈ విషయాన్ని, ఈ వరాల్ని మనం వాడే క్రమం ఒకటి ఉంది. అందుకే చాలా చక్కగా చెప్తారు, మీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తి కలిగి అపేక్షించండి. ఆత్మ వరాలు ఉన్నాయి, వాటిని వద్దనొద్దు. వాటిని ఇంకా ఆసక్తితో అపేక్షించండి, ఇంకా కోరుకునండి. ఒక వరం ఉంది చాలు అట్లా కాదు. ప్రభు ఇంకా దయచేయాలని మీరు ఆ వరాన్ని మంచిగా వినియోగిస్తూ మరొకటి ప్రభు అనుగ్రహిస్తే ఎంతో సంతోషిస్తూ దాన్ని కూడా స్వీకరించినట్లుగా ఆసక్తి కలిగి ఉండండి. ఈ వరాల ప్రయోగంలో మీలో ప్రేమ ఉండాలి, ఇది మర్చిపోవద్దు. ప్రేమ లేకపోతే వరం వృధా. వరాలతోనే మనం ఫలాలు ఫలిస్తాము. వరంతోనే ఫలాలు ఫలిస్తాము. ఆత్మ మనకు వరాలు ఇస్తారు. ఈ వరములు పొందుకున్న మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళత్వం, సాత్వికం, ఆశానిగ్రహం ఇవి ఉన్నాయి కదా. ఈ ఆత్మఫలాల్ని మనం పొందుకున్న ఈ వరాలతో వృద్ధి చేసుకోవాలి. ఫలాలు కనిపించాలి, ఫలం నిలిచి ఉండాలి. మనం అలాగూ ఫలాలు ఫలించడం కోసం ఈ ఆత్మవరాలను వినియోగించుకోవాలి. అయితే ప్రేమ లేకపోతే వరాలు సక్రమంగా వినియోగించబడవు. అందుకే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమంటున్నాడు పౌలు. ప్రేమ కలిగి ఉండటం సులభమైన పనేం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రేమించటంలో నష్టపోవాల్సి ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ నష్టాన్ని భరిస్తుందే కానీ ఎవరిని నష్టపెట్టదు కదా. అందుకోసమే మీరు ప్రేమ కలిగి ఉండండి, దానిలో ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి, వాటిని అపేక్షతో అపేక్షించండి. ప్రత్యేకించి ఈ అధ్యాయంలో 3 గురించి చెప్తున్నారు. మిగతావి 12వ అధ్యాయంలో కొన్నింటిని వ్రాసిన ఈ అధ్యాయంలో 3 విషయాన్ని మాత్రం వివరిస్తున్నారు. 1 భాషలు మాట్లాడటం, 2 భాషలకు అర్థం చెప్పడం, 3 ప్రవచించడం. ఇక్కడ ప్రవచించడం అనే ప్రవచన వరం వాక్యాన్ని వివరించడంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈవేళ సంఘాలలో ఒక్కొక్క సంఘం ఉంటుంది. ఒక్కొక్క సంఘంలో ఆ సంఘంలో ఒకరు లేదా ఇద్దరు, కొన్ని చోట్ల ఇంకా అంతకు మించిన బోధకులు ఉంటున్నారు. ప్రత్యేకంగా నియమింపబడుతున్నారు వాక్య పరిచయం చేయడం కోసం. వీరు మాత్రమే వాక్య పరిచయం చేస్తారు. సంఘంలో ఎవరైతే ఎంపిక చేయబడ్డారో, దేవుని వరంగా ఎవరైతే ఈ వాక్య ఉపదేశాన్ని పొందుకుంటున్నారో, ప్రత్యేకించి వేద విద్యాభ్యాసం చేసి ఇలాగ ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో, అలాంటి తర్ఫీదు పొందిన వారు ఆయా సంఘాల్లో నిలబడి వాక్య పరిచయం చేస్తున్నారు. ఇది ఇప్పటి కాల విధానం. ఆరంభ సంఘంలో అలాగ ప్రత్యేకంగా కొందరు వెళ్ళి తర్ఫీదు చేసి వాళ్ళు బోధకులుగా ఏర్పడి వాళ్ళ ఆయా స్థలాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని బోధించిన ఆ పద్ధతి కాదు. అపోస్తలులు ఆయా ప్రాంతాలు తిరిగి పరిచయం చేసేవారు. పరిచయం చేస్తున్నప్పుడు విశ్వసించిన వారే శిష్యులుగా ఉండి వారిలో ఎవరైతే విశ్వసించారో అలాంటి వారంతా గుంపుగా
అలాగే ఏర్పడుతూ సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి. ఆ ఆరంభ దినాలలో ప్రభు ఈ వరాల్ని వారికి అనుగ్రహించారు. అందులో ఆత్మ నింపుదల కలిగినప్పుడు భాషలు మాట్లాడతారు. ఇది ఒక వరం. భాషలు మాట్లాడేవారు వేరే భాషలో ఒక క్రొత్త భాషలో అంటే అక్కడ ఉన్నవారు ఎరుగని ఒక భాష అని చెప్పవచ్చు. అలాంటి వారు ఒకరు నిలిచి లేదా అనేకులు వారికున్న భాషా వరాన్ని ప్రయోగం చేయడం. అలాగే పౌలు గారు అంటారు, భాష మాట్లాడినంత మాత్రాన సరిపోదు, భాషకు అర్థం చెప్పాలి. ఇక్కడ అర్థం చెప్పడం అంటే తర్జుమా చేయడం. తర్జుమా చేయడం అంటున్నారంటే ఉన్న భాషే, లేని క్రొత్త భాష వారు మాట్లాడారని కాదు. అన్ని భాషలంటే ఇతరులు మాట్లాడిన భాష. ఈ భాషల వరంతో నింపబడుతున్న వారు ఉన్నారు. భాషల అర్థం చెప్పే వరం లేనిదే ఈ అన్య భాషల వరం వ్యక్తిగతంగా మంచిది గానీ, సంఘానికి అది మంచిదిగా అనిపించదు. అలాగని వరం చెడ్డదా? చాలా శ్రేష్టమైనది. ఈ వరం ఉండబట్టే కదా అన్ని రకాల భాషలలో ఈవేళ దేవుని కార్యాలు జరుగుతూ, దేవుని రాజ్య సువార్త విస్తరించబడుతుందంటే, ఈ ప్రత్యేకమైన వరాన్ని బట్టే. ఆనాడు పెంతెకొస్తు నాడు ఆత్మ కుమ్మరించబడి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదకు దిగి వచ్చారో, వారు ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడారు. అలాగూ అన్య భాషలలో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయా భాషలు వారు మాట్లాడుతూ వేరే ప్రాంతాలకు వెళ్ళి, ఏ ప్రాంతంలో ఆయా భాషలున్నాయో, ఆ భాష మాట్లాడే వారి మధ్యలోకి వెళ్ళి సువార్త చేశారు. ఇలాగూ ఎంతగానో ఈ వరం దోహదపడింది. అయితే ఇప్పుడు సంఘంలో ఆ వరం ప్రయోగం చేసుకోవాలంటే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. అందరి ఎదుట నిలబడి చేయాలంటే అర్థం చెప్పేవారుంటే మంచిది. వరం వద్దని నేను అనట్లేదు. మీరందరూ భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను మాట్లాడగలను. మీకన్నా ఎక్కువగానే మాట్లాడగలిగే కృప ఇచ్చారు. అందుకే దేవునికి స్తోత్రం అంటున్నారు పౌలు. మీరలాగూ భాషతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుతున్నదేదో ఎదుటివారు గ్రహించలేనప్పుడు మీ వరం నిష్ప్రయోజనం అవుతుంది. మీకు వరం ఉంది, అది చాలా ధన్యత. కానీ దాన్ని సక్రమమైన పద్ధతిలో వాడుకోలేనప్పుడు అది ధన్యతగా ఎలా పరిగణించబడుతుంది? ఇప్పుడు ఉపదేశం పొందని వారు అవిశ్వాసులు క్రొత్తగా మందిరంలోకి వచ్చారు. అందరూ అన్ని భాషలతో ప్రభువుని స్తుతిస్తూ కార్యాలు వెల్లడి చేస్తున్నారు. కానీ వచ్చిన వారికి భాష అర్థం కాలేదు. అప్పుడు వారు ఏమంటారు? అయ్యో! వీళ్ళేంటి వెర్రి మాట్లాడుతున్నారు అనుకుంటూ బయటికెళ్ళిపోతారు కదా! అందుకే ఈ వరం చాలా మంచిది. కానీ విశ్వాసులారా, దీన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకోనండి. మంచిగా వినియోగించుకోనండి. మీరు ప్రజలకు సువార్త చెప్పడానికి ఈ వరాన్ని ఇంక వినియోగించుకుంటే ఎంతో మంచిది. ఈ వరం ఉండటం చాలా మంచిది. కానీ మీరు వాడే పద్ధతి తెలుసుకోకపోతే మంచి వరం కూడా మంచిదిగా ఎంచబడలేని పరిస్థితిలోకి మీరు తీసుకురావద్దు. మీరు ఒక క్రమాన్ని పాటించాలి. మందిరంలో ఒక క్రమం ఉండాలి. రెండోది భాషలకు అర్థం చెప్పేవారు. ఒకరు అన్య భాషలతో దేవుని మాటలు కార్యాలు వివరిస్తుంటే, దేవుని కార్యాల గురించి పలుకుతుంటే, ఆ భాషలకు అర్థం చెప్పేవారు, తర్జుమా చేసే శక్తి గలవారు ఒకరు ఉండాలి. అప్పుడే మీరు ఇతర భాషలో దేవుని గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, అది సంఘం ఎదుట మీరు నిలిచి మాట్లాడుతుంటే, మీ ప్రక్కన భాషకు అర్థం చెప్పేవారు నిలబడి మాట్లాడితే, మీరు చెప్పేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే, మీ ప్రక్కన నిలిచిన వారు మీ అందరికి అర్థమయ్యే భాషలో దాన్ని తర్జుమా చేస్తారు కాబట్టి. అందుకే భాషలో వరం ఉందా? అర్థం చెప్పగల శక్తి కోసం ప్రార్థన చేసుకోనండి. భాషలకు అర్థం చెప్పేవారు మందిరంలో లేకపోతే, మీరు మందిరంలో మౌనంగా ఉండండి. మీలో మీరు దేవుని స్తుతించుకోండి గానీ, ఆటంకంగా నిలవద్దు. అలాగని భాషలను ఆటంకపరుస్తారా? ఆటంకపరచొద్దు. కొనసాగించబడాలి. వరాలు క్షేమాభివృద్ధి కోసం. వ్యక్తిగతంగా భాషలు మనిషికి క్షేమాభివృద్ధిని కలగచేస్తాయి. అతడు దేవునితో మాట్లాడగలుగుతాడు. ప్రభుతో సంతోషించగలుగుతాడు. అయితే ఆ వరానికి అర్థం చెప్పేవాడు ఇంకొక వరం పొందుకున్నవాడు అంటే అర్థం చెప్పే వరాన్ని పొందుకున్నవారు ఉంటే అది ఎంతో దీవెన. మీ ఇరువురి సహకారంతో మందిరం ఎంతగానో దీవించబడుతుంది. సంఘానికి ఎంతైనా క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటూ మీరు ప్రవచించు వరం కోసం ఆసక్తిగా అపేక్షించండి అంటున్నారు పౌలు. ఈ అధ్యాయంలో చెప్పబడిన 3వ వరం
ప్రవచనం వరం. ప్రవచించుట అంటే వాక్యం బోధించటమే. దేవుని మూలంగా పలకడం అని పిలుస్తాము ఈ వరాన్ని. దేవుని మూలంగా పలకనుద్దేశించిన వారు నిలబడండి. ఎక్కువ మంది నిలవద్దు. ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు నిలిచి దేవుడు మీకేం అందిస్తున్నారో ఆ సందేశాలను మీరు సంఘానికి చెప్పండి. ఆదరణకు, హెచ్చరికకు, ఒకరినొకరు వృద్ధి చేసుకోవడానికి, పురికొల్పడానికి అవి ఎంతగానో ఆ వరం దోహదపడుతుంది. అయితే ఎక్కువ మంది దాన్ని మాట్లాడి ఎక్కువ మంది చేయవద్దు. మీరు సంఘంలో క్రమం పాటించండి. ఒకరు పాడాలని ఉన్నారా? పాడండి. సాక్ష్యం చెప్పడానికి ఉన్నారా? పాటల అనంతరం సాక్ష్యాలు చెప్పండి. భాషలతో మాట్లాడాలని ఉన్నారా? మీకు భాషలకు అర్థం చెప్పే వారం ఉన్నవాళ్ళు మీ ప్రక్కన ఉంటే వారిని తీసుకుని వచ్చి ఇద్దరు లేదా ముగ్గురు భాషలతో మీరు మాట్లాడుతుంటే ఒకరు అర్థం చెప్తున్నట్లుగా ఆ వరాన్ని వినియోగించుకోనండి. తర్వాత ప్రవచించే వరం గలవారంటే వాక్యం చెప్పగలిగే కృపావరాన్ని పొందుకున్నారా? మీరు కూడా ఇద్దరు కన్నా ముగ్గురు, ఇద్దరు లేదా ముగ్గురు అంతకు మించి వద్దు, మాట్లాడండి. ఇలాగ మీరు కూడుకున్నప్పుడు ఒక క్రమాన్ని పాటించండి. క్రమం లేనిదే అక్కడ అక్రమం ఉంటుంది. అక్రమం ప్రభువుకు నచ్చదు. క్రమం ఉండాలి. క్రమాన్ని పాటించేవారన్నా, క్రమాన్ని పాటించే సంఘమన్నా ప్రభువుకి నచ్చుతుంది. మరి ప్రియ విశ్వాసులారా, మీ సంఘంలో ఈ వరాలు ఉన్నాయా? ఈ వరాలు సంఘాలలో పనిచేస్తున్నాయా? భాషలో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. అయితే ఎవరికి ఆటంకంగా నిలవద్దు. మీరు మాట్లాడుతున్న ఆ భాషల వరానికి అర్థం చెప్పగల శక్తి కోసం ప్రార్థన చేసుకోనండి. మీరు పలుకుతున్నదేదో మీరు గ్రహించాలి కదా. నేను ఆత్మతో స్తుతిస్తున్నాను, ఆత్మ సంతోషిస్తుంది. నాకు అర్థం కాదు కాబట్టి నా మనసు ఫలవంతంగా ఉండదు కదా. నా మనసు ఫలవంతం అవ్వాలంటే నేను ఆత్మలో ఏది ప్రార్థిస్తున్నానో, ఏది పాడుతున్నానో, ఏది స్తుతిస్తున్నానో అది నేను అర్థం చేసుకోగలగాలి. అలాగే నేను అర్థం చేసుకోగలగాలంటే నాకు తెలియాలి. తెలిస్తేనే నేను సంతోషించగలుగుతా, ఇటు ఆత్మతోనూ అటు మనసుతోనూ. అలా చేయాలంటే మనం అర్థం చేసుకునే వరాన్ని కూడా పొందుకోవాలని పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియవిశ్వాసులారా, వరం ఉండాలి. వరం ప్రేమతో సంఘంలో వినియోగించుకోవాలి. కొరింథు సంఘంలో అసలు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ అధ్యాయాన్ని పౌలు గారు ప్రత్యేకంగా ఎందుకు రాయవలసి వచ్చిందంటే, కొరింథులో వరాలు ఉన్నాయి, లేకేం కాదు. అయితే ఒకరికొకరు చాలా ఆరాటపడుతున్నారు. నేను కనబడాలి, నాకున్నది నేను ప్రయోగం చేయాలి. అందరికీ వరాలు ఉన్నాయి. దేవుడు మెచ్చిన వారందరికీ వరాలు ఇస్తారు. అయితే ఇవ్వబడిన వరం క్రమంగా ఉండాలి. వీరేంటంటే మాకు వరం ఉంది, మేము వినియోగిస్తామని అందరూ వినియోగించేవారు అయిపోయారు. విశ్వాసులారా, సంఘంలో 50 మంది ఉన్నారు. 50 మంది వడ్డించడానికి నిలబడితే కూర్చుని తినేవారు ఎవరు? అంతే కదా. ఇక్కడ అదే సమస్య వచ్చింది. అందరూ మేము వడ్డిస్తామంటారు, తినేవారెవరు? అందుకే ఒక క్రమాన్ని పాటించండి. ఒక మర్యాదను నేర్చుకోనండి. వరాలు విలువైనవి. అవి క్షేమాభివృద్ధి కోసం, కట్టబెట్టడం కోసం వాడబడాలి కానీ పడిపోవడం కోసం వాడబడకూడదు. మీకున్న వరాల చేత గర్వించి పడిపోకండి. జాగ్రత్త పడండి. మంచి చెడులు వివేచించగలవారై ఉండండి. మీరు తెలుసుకోరా? మీరు అన్ని విషయాల్లో జ్ఞానంతో మెలగరా? మీరు మంచి విషయాలను తెలుసుకొని జాగ్రత్త తీసుకోరా? దేవునికి భయపడి దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా మంచిగా మీరు ఉండరా? మీరు తెలుసుకోనండి. సహోదరులారా, 20వ వచనంలో పౌలు గారు అంటారు, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులను పోలి ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. ఏం చెప్తున్నారు తెలుసా? బుద్ధి లేని పిల్లల్లాగా ఉండొద్దు. బుద్ధి విషయంలో ఎదిగిన పెద్దవాళ్ళలాగా ఉండండి. పాపం విషయంలో పసిపిల్లల్లాగా ఉండండి. ఎంత చక్కటి మాట తెలుసా? ప్రియ విశ్వాసి, నీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నావా? వింటున్నావా? శ్రద్ధ పెడుతున్నావా? బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ విషయాల్లో మనం పెద్దవాళ్ళగా ఎదిగిన వారిలాగా ప్రవర్తించాలి. బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు చిన్నపిల్లవాడు చేష్టలు చేస్తాడా? చిన్నపిల్లల కంటే ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎంతమందిలో ఉన్నామో, ఎక్కడున్నామో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. చిన్నపిల్లోడు, వయసు చిన్నది, అవగాహన లేదు. ఎదిగిన పెద్దోళ్ళు కూడా అలాగే మాట్లాడితే ఏమంటారు? ఏమయ్యా నీకు బుద్ధిగా అట్లా లేదా? జ్ఞానం లేదా? బుర్ర పని చేయట్లేదా? ఏమట్లా మాట్లాడుతున్నావు? తెలుసుకోవా? ఇంత వయసు వచ్చింది, ఎక్కడేం మాట్లాడోదో తెలీదా అంటారు కదా. ఎందుకంటారు? బుద్ధి ఎదగని వారిని అంటారు. ఎందుకంటే చిన్నపిల్లల కంటే తెలియదు. ఏది మాట్లాడినా అయ్యో తెలియక అన్నాడులే పోనీ అని అంటారు.
పెద్దోళ్ళంటే తెలియక అన్నాడు పోనీయండి అంటారా? ఒకవేళ మనం అలాగ సంజాయిషీ ఇచ్చినా ఎదుటోళ్ళు అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! అందుకే అంటున్నారు బుద్ధి విషయంలో పెద్దోళ్ళలాగా ఉండండి. బుద్ధి కలిగి నడవండి. వరాలుంటే సరిపోలా. వరాలను వినియోగించుకునే విషయంలో బుద్ధి, జ్ఞానం మీకు చాలా అవసరం. ప్రేమ చాలా అవసరం. అయితే పాపం విషయంలో శిశువుల్లాగా ఉండండి. చంటి బిడ్డ ఉన్నాడు శిశువు. ఎత్తుకునే వయసు, నెలల వయసు. అలాంటి నెలల వయసులో లేదా ఒక 2 సంవత్సరాల లోపు ఈడు కలిగిన చిన్న పిల్లల్ని చూడండి. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలుస్తదా? తెలీదు కదా! పాపం విషయంలో అంత చిన్న పిల్లల్లాగా ఉండండి. పాపం అంటే తెలీదు. పాపం చేయకూడదు. పాపం చేసి ప్రభువుకి దూరం అవ్వకూడదు. పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం విషయంలో చిన్న పిల్లల్లాగా ఉండండి. మరి బుద్ధి జ్ఞానాల విషయంలో ఎదిగిన పెద్ద పిల్లల్లాగా ఉండండి. పెద్దవాళ్ళలాగా నడుచుకోనండి. మంచిగా మీరు వ్యవహరించండి. చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోనండి. ప్రతిదాన్ని ప్రేమతో చేయండి. ఏది చేసినా మంచి కోసం మీరు వాటిని వినియోగించండి. మీరు అన్ని విషయాలలో దేవుని దయలో వర్ధిల్లండి. మీకు ఇయ్యబడిన వరం చాలా మంచివి. ఈ వరాలు మీరు వ్యర్థం చేసుకోవద్దు. వరాలు విలువైనవి. జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, 14వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు ఈ అధ్యాయంలో సంఘానికి కొన్ని మాటలు నేర్పిస్తున్నారు. మీకు వరాలు ఉండాలని నేను కోరుకుంటున్నా అంటున్నారు పౌలు. ప్రియ విశ్వాసి, నిజమే. ఈవేళ అన్ని సంఘాలలోనూ ఆత్మవరాలు సమృద్ధిగా పనిచేయాలి. ఇది అందరి ఆశ కూడా. పౌలు కూడా అదే ఆశించారు. మీకు వరాలు ఉండాలి. చక్కగా మీరు అన్ని వరాలు పొందుకోవాలి. నేను అందులో ఆనందిస్తాను. అయితే మీకు ఇవ్వబడిన వరం సంఘ క్షేమాభివృద్ధి కోసం క్రమంగా వినియోగించండి. ఒక క్రమం ఉండాలి. జాగ్రత్త. క్రమం తప్పి ప్రవర్తించొద్దు. వ్యర్థంగా మీరు నడవద్దు. మంచి తెలుసుకోనండి. మంచిగా ఉండండి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు సమస్తాన్ని క్షేమాభివృద్ధి కోసం చూడండి. చివరి వచనంలో చెప్తారు, సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనివ్వండి. మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి. తప్పిపోకూడదు. అన్నీ మంచిగా జరగాలి. మంచి మర్యాద మీరు గుర్తించాలి. మీరు తెలుసుకొని అలాగే నడవండి. వ్యర్థంగా దేన్ని మీరు చేయొద్దు. మీరు సంఘమందు ఉన్నారు. సంఘం క్రీస్తుకి శరీరం. క్రీస్తు మీ ద్వారా మహింపరచబడాలి. మీరు బాగా గమనించాలి. దేవుని పోలి మీరు నడుచుకోనండి. మీరు అన్ని విషయాలను తెలుసుకోనండి. సహోదరులారా, మీరు ప్రవచించే వరాన్ని ఆసక్తితో అపేక్షించండి. భాషలతో మాట్లాడండి. భాషలను ఆటంకపరచొద్దు. అన్నీ మీరు పొందుకోనండి. మీరు అన్ని విషయాలు తెలుసుకోనండి. అన్ని విషయాల్లో మీరు జ్ఞానం గలవారే ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోనండి. ఎందుకంటే మీలో అల్లరి ఉండకూడదు. ఏ ఇబ్బంది ఉండకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుల సంఘములన్నిట్లో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాదు. అందుకే మనం ఉన్న సంఘం క్రమంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. అల్లరి ఉండకూడదు. లోకంలో ఏదెలా చేయాలో ఎవరి తర్వాత ఏదో అలాగ ఉంటాయి. సంఘంలో అలాగ ఉండకూడదు. క్రమంగా ఉండాలి. ఇందులో మరొక విషయాన్ని తెలియచేస్తున్నారు. మీరు ఇలాగ అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి. మీలో స్త్రీలైన వారు మితంగా ఉండాలి. మౌనంగా మీ గౌరవాన్ని కాపాడుకోనండి. భర్తలకు అలాగే సంఘంలో ఆ క్రమానికి, నాయకత్వానికి లోబడి ఉండండి. మౌనంగా మితంగా ఉండండి అని స్త్రీలను కూడా హెచ్చరిస్తున్నారు పౌలు గారు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుల సంఘంలో నీవు నేను ఉన్నాం కదా. మనం ఉన్న సంఘాలలో మన దేవుడు సమాధానకర్త. మన ద్వారా అల్లర్లు రేగుతున్నాయా? అల్లరి సృష్టించే వారంగా కాదు, సమాధానాన్ని, క్రమాన్ని, మర్యాదను పాటించే వారంగా మనం ఉండాలి. ప్రతి వారికి దేవుడు వరం ఇస్తాడు. నీకు వరం ఇచ్చాడు. నీకు ఇవ్వబడిన వరం మందిరం యొక్క అభివృద్ధి కోసం నువ్వు వాడుతున్నావా? లేదంటే దాన్ని కనపరుచుకోవాలని, గొప్ప చేసుకోవాలని, అందరికీ వేడుకగా చూపించాలని ఈ వరాన్ని దుర్వినియోగం చేస్తున్నావా? కొందరు ఉంటారు, ఇవ్వబడిన వరాలు కూడా వాడరు, దాచిపెడతారు. అలా ఉన్నావా? దాచిపెట్టినా నీకు క్షేమం కాదు.
దాన్ని ఏదో వేడుకగా నాకే గొప్ప అర్హత ఉందని చూపించాలని నువ్వు ఉప్పొంగిన అది మంచిది కాదు. నీకున్న వరం ఏదో దానిని నీ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం సక్రమంగా సమస్తము మర్యాదగా క్రమంగా జరుగునట్లుగా నీకు ఇవ్వబడిన వరం ఏదో నీ వంతు చొప్పున వినియోగించు. సంఘానికి దీవెనగా నిలిచి ఉండు. సంఘం దీవించబడాలి. సంఘం క్రీస్తు యొక్క శరీరం. ఇది పరిశుద్ధంగా ఉండాలి. మహిమ గలదిగా రేపు దేవదేవుని ఎదుట నిలబడాలి. దేవదేవుని ఎదుట నిలవబడవలసిన సంఘమైన మనము దేవుడు కోరినట్టి పరిశుద్ధతను, క్రమాన్ని, అలాగే వరములు సక్రమంగా వినియోగిస్తూ వాటి ద్వారా దేవునిలో ఇంకనూ ఫలించే వారముగా ఉండాలి. ఫలభరితమైన జీవితం మనందరికీ ఉండాలి. ప్రియ విశ్వాసి, నీకు దేవుని ఆత్మ ప్రత్యక్షత ఉందా? ఆత్మ ప్రత్యక్షత కలిగిన నీవు ఆయన వరములలో దేన్నైనా పొందుకున్నావా? పొందుకున్న నీవు ఆ వరము చేత ఫలిస్తున్నావా? నీవు ఫలిస్తూ ఉన్న నీ ఫలాలు నిలిచి ఉంటున్నాయా? నీ ఫలాలు ఇతరులకి వినియోగపడుతున్నాయా? నీవు ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా? సంఘంలో నీవు ఎలా ఉన్నావు? ఏమై ఉన్నావు? నీ స్థానం ఏంటి? దానిలో నీవు ఎలాగ నిలిచి ఉన్నావు? సంఘమా, ప్రభువు త్వరలో రాబోతున్నాడు. క్రమంగాను మర్యాదగాను ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆయనతో కూడా యుగయుగములు ఉండునట్లుగా తన రాజ్యానికి తీసుకువెళతాడు. ప్రభు తీసుకెళ్లే ఆ గుంపులో నీ పేరు ఉందంటావా? ఉందో లేదో ఒకసారి ఆలోచించు, వివేచించు, పరీక్షించుకో. ఏవైనా సరి చేసుకోవలసినవి ఉంటే నేడే సరి చేసుకుంటా ఎంతైనా మంచిది. నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటే తీర్పులోనికి వెళ్ళవు కదా. నీకు ఇవ్వబడిన వరాలు సంఘం యొక్క ప్రయోజనం కోసం వినియోగించబడాలి. వాటి ద్వారా నీవు దీవించబడాలి. నీవున్న సంఘానికి కూడా అవి ప్రయోజనం అవ్వాలి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.